ఎస్ సార్, చర్చకు స్వాగతం. సో అనురాధ్ గారు ఏం చెప్తారు? పొగిడిన నోళ్లతోనే తిడుతున్నారు, ఇమీడియట్ గా పార్టీ మారిపోతున్నారు, ఆరోపణ చేస్తున్నారు. ఎగ్జాంపుల్ మేడా మల్లికార్జున రెడ్డిని కూడా మనం చూసుకోవచ్చు. అయితే ప్రధానంగా హైదరాబాద్ లో ఉన్న వ్యాపారం టార్గెట్ గా వ్యాపారానికి ఉన్న నాయకుల్ని ప్రధానంగా టీడీపీలో ఉన్న వాళ్ళందరినీ టార్గెట్ చేసి ఇదంతా జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? అది క్లియర్గా తెలుస్తుందండి. అక్కడ ఎవరికైతే ఆస్తులు ఉన్నాయో, కాలేజెస్ ఉన్నాయో వాళ్ళని కేసీఆర్ గారు బెదిరిస్తున్నారు అనేది క్లియర్గా ఇంటర్నల్ న్యూస్ ఉంది. అవన్నీ కూడా బయటకు వస్తాయి, అందులో ఏమాత్రం కూడా అనుమానం లేదు. ఇకపోతే ఇందాక రఘునాథ్ బాబు గారు చాలా హేళనగా మాట్లాడారు. వారి వయసుకి అది తగదేమో అని నాకు అనిపిస్తూ ఉంది. ఈరోజు మీరు గొప్పలు చెప్పుకోవద్దు, బస్సుల్లో ఉన్నామని 100 కోట్లు ఉన్న బస్సుల్లో ఉన్నారనేది మాట్లాడటం నిజంగా చాలా దారుణం అండి. నిజంగా చాలా చాలా దారుణం. ఈరోజు అక్కడ ఉండే పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి గారు అక్కడ ఉండి 10 సంవత్సరాలు ఉండి చెయ్యొచ్చు, చట్టంలోనే ఉంది. అయినా కూడా వారు కదిలి ఇక్కడికి వస్తేనే మొత్తం ఎంప్లాయీస్ కూడా కదిలి వస్తారు. ఇక్కడ రాజధాని నిర్మించుకోవాలి, సంపద సృష్టించుకోవాలి, అట్లాగే ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలి అని చెప్పి ఆ ఏజ్లో వారు 60 ఏళ్ళు పైబడిన ఏజ్లో ఇక్కడికి వచ్చి అందరికీ దిక్సూచిగా నిలిస్తే ఇంత హేళనగా రఘునాథ్ గారు మాట్లాడటం నేను అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నానండి. నాకు అది ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు. నాకు మరి వారి ఎక్స్పీరియన్స్ అంతా ఏమైపోయిందో రాజకీయంగా ఈ రకంగా మాట్లాడుతున్నారు, మరి అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నా. ఇకపోతే ఇందాక టీఆర్ఎస్ నేత ఒక మాట మాట్లాడారు, ఎక్కడైనా రాధాకృష్ణ గారు ఇక్కడ ఉండలేదా, చెయ్యలేదా అని ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు రాధాకృష్ణ గారు లాంటి వాళ్ళందరూ అలాగే రామోజీరావు గారు కూడా బెదిరిస్తే బెదిరే రకం కాదని కూడా అందరికీ తెలుసు. ఒకటి వినండి, ఇవాళ ఎలా బెదిరించారో నేను చెప్తాను మేడం. ఏ రకంగా బెదిరించారో చెప్పండి. కేసీఆర్ గారు వచ్చిన 4 నెలలకే బీసీలుగా ఉన్న 24 కులాల్ని వీళ్ళు ఆంధ్రాకి రాయలసీమకి చెందిన వాళ్ళని ఏరిపారేసి ఓసీల్లో కలిపిన మాట వాస్తవం కదా? మీరు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో ఉన్న ఎంప్లాయీస్ అందరినీ కూడా ఏ రకంగా మీరు హెరాస్ చేశారు, గట్టిగా మాట్లాడిన వాళ్ళందరినీ ఏ రకంగా ట్రాన్స్ఫర్లు చేసి మారుమూల ప్రదేశాల్లో వేశారు, అవి తట్టుకోలేక ఆత్మహత్యలు ఎంతమంది చేసుకున్నారు, ఇవన్నీ కూడా లిస్ట్ ఉన్నాయి. దానికి మీరు బహిరంగ చర్చకు సిద్ధమైతే మేము కూడా సిద్ధమే. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వారిని స్ఫూర్తిగా తీసుకొని ఈ రోజు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా తరలి రావడం జరిగింది. రావటం వల్లే ఈరోజు పట్టుసీమ వచ్చింది. 30,000 కోట్లు రైతులకు ఆదాయం తెచ్చిపట్టింది. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి రావటం వల్లే, వారు తీసుకున్న డెసిషన్ వల్లే 66% పోలవరం కంప్లీట్ అయ్యింది. హుదూద్ తుఫాన్ దగ్గర నుంచి, డిజాస్టర్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి ఆర్టీజీ ద్వారా రియల్ టైం గవర్నెన్స్ ద్వారా ఈ రోజు మరి ఎంత హుదూద్ తుఫాన్ ఒక వారం రోజుల్లోనే వైజాగ్ ని ఏ రకంగా చక్కబెట్టారో మీ అందరికీ కూడా తెలుసు, ప్రజలందరికీ కూడా తెలుసు. ఈ రకంగా 40 ఏళ్లలో జరగాల్సిన అభివృద్ధిని కానీ, టెక్నాలజీ అప్లిఫ్ట్మెంట్ కానీ 4 సంవత్సరాల్లోనే వారు ఇక్కడికి వచ్చి చేసి వారి అడ్మినిస్ట్రేషన్ అనుభవంతో ఈ రోజు ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తా ఉంటే, ఇప్పుడు వెళ్ళిన ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, ఏమి చెప్పుకోవడానికి చేతగాక, ఏమీ లేక మీరు హైదరాబాద్ ఎందుకు వదిలేసి వచ్చారని మాట్లాడుతున్నారంటే అసలు వాళ్ళకి అది చెప్పకుండా ఇంకేం చెప్పినా కూడా వాళ్ళ పని అయిపోతుంది. రైట్. దేవిప్రసాద్ గారు ఏం చెప్తారు? మన ఆస్తులు, మన వ్యవహారాలు, మన అసెట్స్ సేఫ్ గా ఉండాలి, కేసీఆర్ దయాదాక్షిణ్యాలు ఉండాలి అంటే వ్యతిరేకత ఉన్న చంద్రబాబుతో కన్నా జగన్ తో ఉంటే సేఫ్, అందుకే ఈ ఆరోపణలు అనేది టీడీపీ చెప్తోంది. ఏం చెప్తారు? నేను మొదలే చెప్పిన కదా, అనురాధ గారు మాట్లాడేటువంటి మాటలకు బేస్ లేదు. మేము ఎవరిని బెదిరించాలని అవసరం లేదు. పైగా
నేను చెప్పిన దాన్ని వక్రీకరిస్తా ఉన్నారు. ఎందుకంటే మీరు రాధాకృష్ణ గారు మాట్లాడడానికి లాంటి ఏం వాళ్ళ బేస్ ఉంది దగ్గర చెప్పండి. నుంచి ఇక్కడ మీరు చాలా మంది కూడా మాట్లాడడానికి హైదరాబాద్లో ఉంటా చర్చ ఉన్నారు. దాని గురించి ఒక్క నిమిషం కాదండి. వినండి, వినండి. ఇప్పుడు చర్చ దాని గురించి కాదు. ఇప్పుడు చర్చ దాని గురించి మేము వినండి, వినండి, వినండి. పర్సన్స్ గురించి కాదు. వక్రీకరణ చేస్తా ఉన్నది. దాని గురించి తర్వాత మాట్లాడు. చర్చ సంస్థ ఆర్గనైజేషన్ చైర్మన్ గురించి వీళ్ళ గురించి కాదు. మారిపోతున్న పార్టీ నేతలందరూ కూడా ఒకే రకంగా రాజధానికి చంద్రబాబు నాయుడు చేస్తున్నారు. టీడీపీ ప్రధానంగా చెప్తోంది ఏంటంటే మారిపోతున్న వాళ్ళ వెనకాల టీఆర్ఎస్ ఉంది. ఇక్కడి నుంచే వ్యాపారాలు బిజినెస్ చేస్తున్న వాళ్ళందరినీ టార్గెట్ చేశారు. సామధాన భేద దండోపాయాలన్నీ ప్రయోగిస్తున్నారు మీ అనేది పాయింట్. ప్రశ్నలతోనే కాలం గడపాలా? నేను అదే చెప్తున్నా కదా, ఎక్కడ కూడా అటువంటి ప్రయోగాలు లేవు. దానికి అనేక మంది సాక్ష్యం ఉన్నారని చెప్తున్నా. ఎవరిని చాలా మంది ఇలా స్కూళ్ళు కాలేజీలు యాజమాన్యాలు ఉన్నటువంటి వాళ్ళందరూ ఉన్నారు. ఎవరిని ఇక్కడ బెదిరించేటువంటి అవసరం లేదు, అగత్యం లేదు. మాకు అటువంటి పని కూడా లేదు. మేము ఉన్నదంతా కూడా మాకు మా పనులు మాకు చాలా ఉన్నాయి. మేము అభివృద్ధి విషయమే తీసుకుందాం. ఆయన తెలంగాణలో కొన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. సేమ్ టైం అవంతికర్ని తీసుకుందాం, ఆయనకు కూడా హైదరాబాద్ చుట్టుపక్కల విద్యా సంస్థలు ఉన్నాయి. అలాగే దాసరి జయ రమేష్ గారిని తీసుకుందాం, ఆయన కూడా వైసీపీలో చేరారు. ఆయన కూడా హైదరాబాద్ చుట్టుపక్కల వ్యాపారం ఉంది. అంటే ఇప్పుడు ఈ మారిన వాళ్ళందరూ కూడా గతంలో టీడీపీలోనే ఉన్నవాళ్ళు, వాళ్ళందరూ ఇప్పుడు వైసీపీకి మారారు. సేమ్ టైం వాళ్ళకి వ్యాపారాలు ఇక్కడ ఉన్నాయి. పొగిడిన నోళ్లతోనే టీడీపీని తిడుతున్నారు. అది హైదరాబాద్ సెంట్రిక్ గా మాట్లాడుతున్నారు. ఎందుకు వెళ్లిపోయారు అంటున్నారు. మరి 4 ఏళ్లు వాళ్ళకి ఎందుకు గుర్తు రాలేదు? ఒక్క నిమిషం. వైఎస్ రాజశేఖర రెడ్డితోనే ఉన్నటువంటి కాంట్రాక్టర్లు, బడాబాబులు, కార్పొరేట్ సంస్థలు అందరూ కూడా ఇలా తెలుగుదేశం వెనుక ర్యాలయ్యారు. ఎందుకు ర్యాలయ్యారు అంటే సమాధానం ఏంటంటే వాళ్ళ స్వలాభం కోసం, వాళ్ళ బిజినెస్ల కోసం ఏ పార్టీ అధికారంలోకి పోతే ఆ పార్టీలకు ఎటువంటి ఒక సాంప్రదాయం ఒక తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశవ్యాప్తంగా ఉంది. అందులో భాగంగా అది జరిగి ఉంటది. కానీ అది టీఆర్ఎస్ కు అనువదించడం ఎందుకని నేను అంటున్నా. ఇది సహజమైనటువంటి ప్రక్రియ. కాంట్రాక్టర్లు కావచ్చు, ఇంకెవరు కావచ్చు, ఇవాళ చంద్రబాబు నాయుడు అక్కడ అధికారంలోకి రాదేమోనని వాళ్ళు అటువంటి చర్యలకు ఉపక్రమించవచ్చు. దానికి టీఆర్ఎస్ కి సంబంధం. చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాలేదు, మేము ఆయనతో ఉంటే నష్టం. జగన్తో ఎంత అహంకారంతో మాట్లాడుతున్నారు అంటే ఏమండి, వాళ్ళు ఎంత అహంకారంగా మాట్లాడుతున్నారంటే దానికి అసలు కొలమానం లేదు. అహంకారం నెత్తికెక్కిపోయింది వాళ్ళకి. మీరు అనుకుంటారు మీరు ఏదో మేము గెలిచాము కాబట్టి మమ్మల్ని అందరూ కూడా నిబద్ధతమైన మనుషులు లేకపోతే కేసీఆర్ పరిపాలన కావాలని అనుకుని మళ్ళీ గెలిపించారని అపోహలో ఉన్నారు. మీరు ఎలా గెలిచారో నేను చెప్తాను, నేనే కాదు అందరూ చెప్తాను. ఏమండి మేడం, ఈ రోజు ఆంధ్రాలో తెలంగాణలో ఆంధ్ర వాళ్ళు ఎవ్వరూ కూడా కేసీఆర్ గారికి ఓటు వేయలేదు. ఏమండి ఒక్క నిమిషం చెప్పండి. కాదు, అది కాదు, అది కాదండి. తెలంగాణలో ఉన్న ఆంధ్ర వాళ్ళు ఎవ్వరు కూడా ఓటు వెయ్యలేదు. ఎందుకంటే వాళ్ళ ఆంధ్రాలోనే ఓటు వేయాలి, చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ గెలిపించుకోవాలి అనే ఉద్దేశంతో అక్కడ ఉంటున్నా కూడా ఆంధ్ర వాళ్ళు ఎవరు కూడా ఓటు వేయలేదు అక్కడ. దానితో వీళ్ళు బయటపడ్డారు. ఈవీఎం ట్యాంపరింగ్ వల్ల బయటపడ్డారు. అవన్నీ కూడా అందరికీ కూడా తెలుసు, తెలియకుండా ఏమీ లేదు. వీళ్ళు చిత్తశుద్ధి ఏ పార్టీతో నేను చెప్తాను. మీరేదో అనుకుంటున్నారు, ఇంకో వారం 10 రోజుల్లోనే కేసీఆర్ గారు సంపాదించిన అవినీతి సొమ్ము ఎవరి ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్తున్నాయి, ఏ రకంగా వెళ్తున్నాయి, మధ్యలో రిటర్న్ గిఫ్ట్ లో భాగమేనా అనుకోవచ్చు. ఇదంతా రిటర్న్ గిఫ్ట్ లో భాగంగా ఆల్రెడీ మీరు అంటున్నారు ఇదంతా ఏమీ లేదు అని. టీడీపీ ఇలా చెప్తోంది. ఆల్రెడీ ఆయన ప్రెస్ మీట్ చెప్పి మేము రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని కేసీఆర్ ప్రస్తావించారు. ఆవిడేమో మేమే చెప్తోంది ఆధారాలు లేకుండా ఇలా అన్నారు. అన్ని వేలు టీఆర్ఎస్ వైపే చూపిస్తున్నాయి. నేను మేడం ఒకటి రాజకీయపరమైనటువంటి విమర్శలు ఎన్ని చేసినా దానికి మేము ఇచ్చే సమాధానాలు ఆ పార్టీలకు సంతృప్తి ఇస్తాయి, లేకుంటే వాళ్ళు కూడా కౌంటర్ చేయొచ్చు. కానీ అనవసరమైనటువంటి మాటలు మాట్లాడి రెచ్చగొట్టే విధంగా మాట్లాడకూడదు అనేది నేను ఒకటి అప్పీల్ చేస్తున్నా. రెండవది, ఇవాళ మేము రిటర్న్ గిఫ్ట్ కానీ ఇవాళ మేము అక్కడ మా తెలంగాణ కన్ఫైన్ ఉన్నటువంటి పార్టీ
అన్నారు కదా మరి. డెఫినెట్ మేము ఏ స్థాయిలో ఇస్తామో 2 జాతీయ పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఇవాళ మేము మా ప్రత్యామ్నాయాన్ని మేము వెతుకుతా ఉన్నాం. ఆ ప్రత్యామ్నాయం భాగంగా రిటర్న్ గిఫ్ట్ ఇస్తామన్నాం. అంటే మళ్ళీ ఏపీలో కూడా మీరు అంటే ఏపీలో మీరు అలాగే బీజేపీతో కూడా మీరు కలిసిపోయారా? డెఫినెట్ గా ఇస్తాం. ప్రత్యామ్నాయ ఫెడరల్ ఫ్రంట్ రూపంలో ఇస్తాం. ఫెడరల్ ఫ్రంట్ రూపంలో ఇస్తాం. 2 జాతీయ పార్టీల దగ్గరికి పోయి దేహి అనడం కాదు, ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవాలని ఆ రోజు ఎన్టీఆర్ చెప్పిందే మేము మళ్ళీ ఉటంకిస్తున్నాం. మీ ఫెడరల్ ఫ్రంట్ లో ఎవరున్నారు? అందరు ఉన్నారు. ఎవరున్నారు? మీ ఫ్రంట్ లో ఎవరున్నారు? మీరు చెప్తే మేము చెప్తాం. మా ఫ్రంట్ లో అందరు ఉన్నారు. 2 జాతీయ పార్టీలకు దూరంగా ఉన్నటువంటి వాళ్ళు అందరూ ఉన్నారు. ఎవరు లేదండి. ఇలా రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ అని ఎవరు ఒప్పుకోవడం. జీవిరెడ్డి గారితో కూడా వాళ్ళ చర్చకు తిరిగి స్వాగతం. సో జీవిరెడ్డి గారు మీరేం చేస్తారు? 4 ఏళ్లు లేని అబ్జెక్షన్ ఇప్పుడు వచ్చింది, ఇప్పుడే ఎందుకు వెళ్ళిపోయారు? కరెక్టే, ఉమ్మడి రాజధాని అయినా కూడా అక్కడ నిర్మించుకోవాలి. 10 ఏళ్ల తర్వాత వెళ్ళిపోతే అక్కడ ఏమీ లేకపోతే ఏంటి పరిస్థితి? ప్రజలకు సెంటిమెంట్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. అసలు మీ వైఖరి ఏంటి? ఆల్రెడీ తెలంగాణలో కూడా మీరు టీఆర్ఎస్ ని బీజేపీని ఫేస్ చేస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు టీఆర్ఎస్ సెంట్రిక్ గా జరుగుతోందని టీడీపీ చెప్తోంది. మళ్ళీ మీరు అటు పోటీ పడుతున్నారు. సో మీ వైఖరి ఏంటి ఏపీ పట్ల? మా వైఖరి ఏం లేదు, క్లియర్ గా. ఇప్పుడు రాష్ట్రం విడిపోయింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నమాట వాస్తవం. రాజధాని లేదు. అట్లంటే టీవీ చూసేవాళ్ళు కానీ, లేకపోతే బీజేపీ వాళ్ళు కానీ, లేకపోతే మిగతా వాళ్ళు ఏమంటారంటే విడగొట్టింది మీరే కదా అంటారు. ఆ రోజు కాంగ్రెస్ విడగొట్టడం అంటే రాష్ట్రము విడిపోవాలి ఏదో ఒక రోజు. తెలంగాణ ప్రజలది వారిది ఏదైతుందో వాళ్ళు అడుగుతున్నది హేతుబద్ధమైంది. మా రాష్ట్రం మాకు కావాలండి. ఆ అంశంలో ఎటువంటి డిస్ప్యూట్ లేదు. సరే, మరి వాళ్ళకి ఇవ్వాలంటే ఇది విడిపోవాల్సిందే కదా. అదొకటి. అన్ని పార్టీలు ఒప్పుకున్నాయి కదా, అదొకటి క్లియర్ అయిపోయింది. సో రాజధాని ఆ రోజు కాంగ్రెస్ చెప్పలేదంటారు. రాజధాని చెప్తే స్వర్గా నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టలేం కదా. అదొక పేరు చెప్పాలి. వచ్చే పార్టీలు నిర్ణయించుకునే అధికారం ఇస్తూ ఆ రోజు విభజన చేయడం జరిగింది. ఇప్పుడు ఇష్యూ అది కాదు. ఈ రోజు ఏపీ ప్రజలు భయపడేది ఏంటంటే తెలంగాణ అంశంలో ఒకటి నోటుకోటు కేసప్పుడు కండిషన్స్ పెట్టి చంద్రబాబు నాయుడు గారిని పంపించారనేది ఒకటి నడుస్తుంది. మీరు కండిషన్స్ ఎందుకు పెట్టి పంపిస్తున్నారు కన్విక్ట్ చేయకుండా ఇన్ని రోజులు అనేది మేజర్ సమస్య. అంటే దాన్ని పెట్టుకొని ఆంధ్ర డెవలప్మెంట్ కాకుండా మైగ్రేషన్ అంతా కూడా ఆంధ్ర నుంచి మైగ్రేషన్ మళ్ళీ హైదరాబాద్కే రావాలి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉండాలి, తద్వారా మనం పని చేయకుండా కూడా ఇంట్లో కూర్చుంటే ఆదాయం వస్తే మనకు రోజు ఖజానా నిండుతుంటే మనం కూర్చొని తినొచ్చా అనేది ఒక డౌట్ వస్తుంది. ఒక పొలిటికల్ పార్టీ కంటే బిగ్ సిటిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నాకు ఆ డౌట్ వస్తుంది. సాధారణమైన డౌట్ ఇది, అనుమానం ఇది. ఎందుకంటే క్లియర్గా దొరికినప్పుడు మీరు కోర్టులో ఛార్జ్ షీట్ ఫైల్ చేసి ట్రయల్ ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ చేసి కన్విక్ట్ చేయాల్సిన అవకాశం ఉండి మీరు ఇప్పుడు వైకాపా చెప్పినట్టు బీజేపీ చెప్పినట్టు ఒక కండిషన్ ప్రకారం చంద్రబాబు నాయుడు గారిని కరకట్టకు తోలేసాము. కేసీఆర్ గారు చెప్పారు ఈడ కొడితే కరకట్ట మీద పడ్డారన్నారు. అది ఏంటది? కరకట్ట మీద ఎందుకు పడేయాలి? కరకట్ట మీద కోర్టులో కదా మీరు పడేయాల్సింది. అంటే ఇక్కడ క్లియర్ గా అదొకటి. రెండోది వచ్చేసరికి టీడీపీ గతంలో ఇక్కడ ఉన్న పార్టీ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకొని మన ఎన్నికల్లో పోటీ చేస్తే అది తప్పు. కేసీఆర్ గారు ఏమంటారు? మీరు ఇక్కడికి వచ్చారు కాబట్టి నేను కూడా ఆంధ్రాలో ఏలు పెడతానంటాడు. ఒక పొలిటికల్ ఒక రాజకీయ పార్టీగా ఎవరైనా ఎక్కడికైనా రావచ్చు. ఒక్క నిమిషం, ఎవరైనా రావచ్చు, దాన్ని తప్పు పట్టలేదు. కానీ యూజ్ చేసిన వర్డింగ్స్ అబ్జెక్షన్. దేవశ్రీ ప్రసాద్ గారు, మేము ఏలు పెడతాము కాలు పెడతామేంది? ఏలేం కర్మ, ఏలు పెడతామేంది? మీరు రాజకీయ పార్టీ ఎస్ రండి, టీఆర్ఎస్ ని కాస్త తెలంగాణ రాష్ట్ర సమితి కాస్త తెలుగు రాష్ట్ర సమితిగా పేరు మార్చుకోండి, లేకపోతే జాతీయ పార్టీగా డిక్లేర్ చేసి ఇంకో పేరు మార్చండి, పోటీ చేయండి, కమిటీలు వేయండి, అభ్యర్థులను పెట్టండి. మేము ఏలు పెడతాం, మీరు పార్టీ పెట్టకుండా మేము ఏలు పెడతామంటే మరి ఆంధ్ర ప్రజలకు డౌట్ రాదా? ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కంటే సమాధానం చెప్పాలి కదా. చెప్పండి దేవి ప్రసాద్ గారు, ఏం చెప్తారు? మీరు ఏమీ లేదు అని అంటున్నారు, మరి అన్న వ్యాఖ్యలకి ఏం చెప్తారు సమాధానం? ఏమీ లేదు, ఏం చేయలేదు అని అంటున్నారు. ఇదేదో ఇప్పుడు ఒక్కటి విభజన జరిగినప్పుడు ఇలా ఆంధ్ర ప్రజలకి అవసరమైనటువంటి అవసరాలు ఏమున్నాయి? ఒకవేళ విభజన అంటూ అనివార్యమైతే ఆంధ్ర ప్రజలకి ఏమి కావాలో ఒక స్పష్టత లేనటువంటి నాయకులు ఆ రోజు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి చెప్పినావు. ప్లీజ్ మీరే మాట్లాడండి సార్. అంతే కదా, మీరు అడుగుతారు, నేను చెప్పేది వినరు. ఇదే మీ సమస్య. చెప్పండి.
అందుకే కదా మళ్ళీ మా మీద ఎందుకు అడుగుతున్నారు? ఇవాళ డెఫినెట్ గా ఇవాళ ఇక్కడి నుంచి విభజన కావాలని మేము హైకోర్టు విభజన కావాలని కోరుకున్నాం. 9,500 మంది ఇక్కడే ఉంచుకొని ఇంట్లో పడుకోబెట్టి ఆస్తులన్నీ మేము తినాలనుకుంటే హైకోర్టు ఇక్కడే ఉండాలని డిమాండ్ పెట్టేటి వాళ్ళం. మేము ఏం కండిషన్స్ పెట్టి చంద్రబాబు నాయుడిని కంచి పంపించలేదు. కన్విక్ట్ ఒకవేళ ఆయన డెఫినెట్ గా దోష అయితే కన్విక్ట్ అయ్యేటువంటి అవకాశం నడుస్తూనే ఉంది. కేసులు బ్యూరోక్రసీలో ఉండేటువంటి కేసులు సాధారణంగా ఇవాళ ఈడీ ఇంకా విచారణ జరుగుతా ఉంది. ఎక్కడెక్కడి నుంచి డబ్బు వచ్చింది, ఏమొచ్చింది విచారణ జరుగుతా ఉంది. ఒకే రోజు కన్విక్ట్ చేయలేరండి. ఆ రోజు అందరి ముందు కాల్చిన కసబుకు కూడా ఉరి శిక్ష వేయాలంటే ఎంత కాలం పట్టిందో వెంకటరెడ్డికి తెలియదా? ఇలా డెఫినెట్ గా మీరు ఏవో తెలిసి చంద్రబాబు నాయుడు డెఫినెట్ గా పెట్టలేదు. ఫర్దర్ గా ఇక్కడ వచ్చేటువంటి కేసులు కూడా పోవడం మంచిదే కదా. వితిన్ డేస్ లో కన్విక్ట్ అయిన కొన్ని 100 కేసులు ఉన్నాయి. ఏం చేసారు? ఏ డేస్ లో చేసారు? శవపేటికలు పట్టుకున్న వాళ్ళని ఇంతవరకు పట్టిర్రా? ఎవరిని పట్టిండ్రు ఇప్పటి వరకు? కాంగ్రెస్ పార్టీ కొన్ని 100 ఒక్కటి లేదు. చర్చంతా చూస్తున్నారు. ఎన్నికలు రాజకీయపరమైనటువంటి కక్ష తీసుకోవాలంటే అర్ధగంటలోనే చేస్తారు. కానీ మేము అలాగే టీడీపీ గాని చెప్తుందంటే కూడా బీజేపీ, పెద్ద మోదీ, చిన్న మోదీ అందరూ కలిసి ఏపీపై కుట్రలు పన్నుతున్నారు అని. ముందు ఎమ్మెల్యేలు ఎందుకు వెళ్ళిపోయారు అన్న విషయం ముందు ఒక్క నిమిషం చెప్పండి. ఇందాక అనురాధ్ గారు నన్ను కొంత తప్పట్టారు, నేను చెప్పుకోవాలి. నేనేమంటున్నానంటే ఇక్కడ సరైన ఇల్లు లేకపోతే ఎవట్లో వసతి చూసుకుని రావచ్చు, కట్టుబట్టలతో వచ్చేసామంటే భయపడి వచ్చినట్టు, పారిపోయి వచ్చినట్టు, అది మంచి మాట కాదు. సెంటిమెంట్ ఉండదంటారా? ప్రజలకు సెంటిమెంట్ ఉండదంటారా? కట్టుబట్టలతో వచ్చారు అంటే రాష్ట్ర విభజన జరిగింది, గాయపడిన రాష్ట్రం, సెంటిమెంట్ ఉంటుంది కదా ప్రజలకి. కట్టుబట్టలతో ఎవరు వస్తారండి? పారిపోయిన వాళ్ళు వస్తున్నారు, పారిపోయిన వాళ్ళు వస్తారు కట్టుబట్టలతో. ఇందులో పారిపోవడమే ఉంది. ప్రజలు కోరుకుంటున్నారు కదా రాష్ట్రం నుంచి పాలన సాగాలని. రాష్ట్రంలో అధికారులు, రాష్ట్రంలో ప్రజలు ఉంటది సమర్థనీయమా? పారిపోవడమే ఉంది అందులో. కట్టుబట్టలతో సరే ఇది కాదండి, మీరు చెప్పండి. సొంత రాష్ట్రం నుంచి పాలన సాగించడం తప్ప పెద్ద మోదీ, చిన్న మోదీ, అలాగే టీఆర్ఎస్ కలిపి కుట్రలు చేస్తున్నాయి, ఏపీ ప్రజలు అన్ని గమనిస్తున్నారని అంటున్నారు. ఏం చెప్తారు చెప్పండి. సరే మేడం, ఈ ఓటింగ్ నోటు విషయం దయచేసి నాకు అవకాశం ఇవ్వండి. రైట్, ఇస్తాను. ఒక నిమిషం, లెట్ హిమ్ కమ్. ఒక విషయం అమ్మా, ఒక విషయం. వాళ్ళు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు పార్టీలు ఎందుకు మారుతున్నారంటే 3 కారణాలు ఉంటాయి. ఒకటి, వాళ్ళు దేనిలో ఉంటే గెలుస్తారు, అది టాప్ మోస్ట్. 2, మనం వెళ్ళే పార్టీ అధికారంలోకి వస్తుందా, సెకండ్. 3, వస్తే నాకేమైనా పదవి వస్తుందా. ఈ 3 కారణాలతో పార్టీలు మారుతారు. ఇప్పుడు 23 మంది ఎమ్మెల్యేలు టీడీపీ నుంచి వైసీపీకి వచ్చినప్పుడు ఏమని చెప్పొచ్చారు? ఏదో మా కాన్స్టిట్యూన్సీ అభివృద్ధి చెందడం లేదు, మేము అభివృద్ధి కోసం వచ్చాము అంటే. అపోజిషన్ ఎమ్మెల్యే ఉంటే అంటే రఘునాథ్ బాబు గారు, పార్టీలు మారడం ఎవరికి ఇష్టమైనప్పుడు మారచ్చు, లేకపోతే ఎవరు ఒపీనియన్స్ ప్రకారం మారచ్చు. కానీ 4 ఏళ్లు లేని అబ్జెక్షన్ ఇప్పుడు చెప్తున్నారు కదా. 4 ఏళ్లు జరగని అబ్జెక్షన్. సరే పార్టీలు మారినా కూడా 4 ఏళ్లు లేని అబ్జెక్షన్ ఇప్పుడే ఎందుకు? సొంత రాష్ట్రం నుంచి పాలించుకుంటే వచ్చే తప్పేంటి? అసలు నేను ఫస్టే రావాలని చెప్తున్నా. ఈనాడు కూడా దగ్గర మేము వచ్చేసామనుకోండి ఇక్కడికి రావాలి, కానీ కట్టుబట్టలతో బస్సులో పడుకుని ఎక్కర్లా ప్రాపర్ గా రా. ప్రాపర్ గా వచ్చేసి నేను ఒకటి చెప్తాను స్పష్టంగా. మా పార్టీలో నుంచి ఇప్పుడు వేరే పార్టీలో మారిన వాళ్ళందరికీ హైదరాబాద్ లో ఆస్తులు ఉన్న మాట వాస్తవం, వాళ్ళని బెదిరేసిన మాట వాస్తవం, వాళ్ళతో స్క్రిప్ట్ ఇచ్చి మాట్లాడమని జగన్మోహన్ రెడ్డి మాట్లాడమని చెప్పిన మాట వాస్తవం. ఇవేవి కూడా అబద్ధాలు కావు. ఇకపోతే మేడం వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? ఇందాక ఒక మాట మాట్లాడారు, ఒక మాట మాట్లాడారు. మాట్లాడతాను మేడం. విధానాలకు సంబంధించి మాట్లాడి ప్రజల దగ్గరికి ఆశీర్వదించమని చెప్పండి. కేసీఆర్ గారు నన్ను చెప్పనండి.
ఇవి ఇప్పుడు మేము చాలా స్పష్టంగా చెప్తున్నామండి. ఇప్పుడు మేమేం కండిషన్స్ పెట్టలేదు, పారిపోమని చెప్పలేదు. కుట్రదారులు తమ స్థావరాలను మార్చిండ్రు. అట్లా తప్ప ఇక్కడ కుట్రలు ఇంకా చేస్తూ పోతా ఉంటే ప్రజలు మమ్మల్ని శిక్షిస్తారని భయపడిపోయింది. మేము ఎవరిని పంపేలే ఇక్కడి నుంచి. కేసీఆర్ గారు ఒక పాకిస్తాన్ రాయబారి లాగా తయారయ్యి ఫోన్ ట్యాపింగులు చేసి ఒక మనిషిని అరేంజ్ చేసి తాలిబాన్ లాగా మీ చంద్రబాబు తయారైతే మమ్మల్ని ఏమంటారండి? మీ దగ్గర ఉంటేనేమో మీరు ఎంతమంది రాజకీయ నాయకులు చేర్చుకున్నా ఏం మాట్లాడరు. ఎవరైనా ఒక్కరు పోతే ఈ ఫిరాయింపులు అంటారు. ఇంతకాలం 4 ఏళ్లు శ్రీనివాసులు అందరినీ మోసిండ్రు, ఇప్పుడు బయటికి రాగానే తిడుతున్నారు. ఇదే మీ పద్ధతి. ఒక్క నిమిషం బెదిరిస్తే పోలీస్ కేసులు పెట్టండి. బెదిరిస్తే ప్రెస్ మీట్లు పెట్టి చెప్పానండి, మేము సహకరిస్తాం. ప్రెస్ మీట్లు పెట్టిస్తాం. ఒక నిమిషం ఉండండి. ఇనే ఓపిక లేదు. ఎవరిని ఎవరు బెదిరించారు? వారికి వాళ్ళే బెదిరిపోతున్నారు. ఏముంటది ఓపిక? చెప్పే మాటలన్నీ ఇంత ఉంటారు. ఆయన గురించి ఏంటి మాట్లాడేది? తర్వాత ఓటుకు వైసీపీ ఎమ్మెల్యే కేసేస్తే హైకోర్టు కొట్టేసింది. అసలు లేని కేసును తీసుకొచ్చి ఈ డిబేట్ లో మాట్లాడటం ఏంటండి? అసలు ఏ ఛార్జ్ షీట్ లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఏమండి ఆ కోర్టు కొట్టేసిన ఆయనను జడ్జి ఒక ఆయన కేసు కొట్టేస్తే ఆంధ్రప్రదేశ్ కి వచ్చినాక ఆయనకి ఏం పదవి ఇచ్చిండ్రు చెప్పండి? అది కూడా ఆ జడ్జి ఏం సహకరించిండు? సబ్జెక్ట్ తెలుసుకొని మాట్లాడండి. మాట్లాడండి మీరు తెలుసుకునే మాట్లాడుతున్నాం. అసలు ముందు ఫోన్ ట్యాపింగ్ చేసిన ఓటుకు నోటు కేసులో ఇది అడ్మిటబుల్ కేసు కాదని కొట్టేసిన ఆయనకు ఏం బహుమతులు ఇచ్చిందో మనకు తెలియదా? ఫైనల్ గా అనురాధ్ గారు చెప్పండి, మరి టీడీపీ ఏం చేయబోతోంది? మిమ్మల్ని కూడా చూస్తారు. ఎవరైనా ఫోన్ ట్యాపింగ్ చేస్తారా? ముఖ్యమంత్రి ఒక రౌడీ మాదిరి దొంగ కేసీఆర్ ఒక దొంగ కుట్రలు చేసిన చేస్తారండి. దోపిడిదారులు చేస్తారు. ట్యాబులు మీ ఎందుకు చేస్తారు? మీరు దోపిడిదారులు కుట్రదారులు అయితే డెఫినెట్ గా చేస్తారు. కూడా పనికిరాడు కేసీఆర్. అనురాధ గారు ప్లీజ్ అనురాధ గారు చెప్పండి మేడం. ఫైనల్ గా ఏంటి టీడీపీ ఏం చేయాలనుకుంటోంది? విరుగుడు మంత్రం ఏంటి? ఇందులో విరుగుడు మంత్రం ఏమీ లేదండి. మా మంత్రం వల్ల అభివృద్ధి. చంద్రబాబు నాయుడు గారి మంత్రం ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లాలి. తల్లిని చంపి బిడ్డని బ్రతికించారు అనే వాళ్ళు కూడా ఈ రోజు ఇక్కడ అయిపు లేకుండా పోయారు. ఆ బీజేపీ వాళ్ళు కూడా. అనురాధ్ గారు, థ్యాంక్ యూ దేవి ప్రసాద్ గారు, థ్యాంక్ యూ జీవిరెడ్డి గారు, అలాగే థ్యాంక్ యూ ఒట్లపాటి రఘునాథ్ బాబు గారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ప్రత్యేకించి ఇవాల్టి చర్చ. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ABN.